Hello, hi dear Alpha Community members. Hope you are doing well. Today we will continue the Google Video Network advertisements. Then why too late? Let's get into this session. మనం in earlier session లో Google Video Network advertisements అంటే ఏంటి, వాటికి సంబంధించిన మెట్రిక్ అనేది తెలుసుకున్నాము. Now in this session we will create a video network advertisements the step by step. చూడండి, మీరు ఎప్పుడైనా కానీ I go to the previous one. Okay, this is how the Google advertisements dashboard is visible. Google Ads కి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో టు క్రియేట్ ఏ క్యాంపెయినింగ్, సో దీస్ ఆర్ ద స్టెప్స్. ఓకే, ఇక్కడ చూడండి క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆర్ ఎల్స్ ఇక్కడ మీకు ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది. ఓకే, ఒకవేళ మీ స్క్రీన్ కనుక ఇలా ఉంటే, సో దిస్ ఇస్ ద సమ్ టైమ్స్ సినారియోస్ లో ఇక్కడ క్రియేట్ ఏ క్యాంపెయిన్ అనేది ఇలా విజిబుల్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్లస్ ఐకాన్. ఓకే, now click on the plus icon, select the campaign. The next one is the options are showing as like this. Okay, మనకు ఆప్షన్స్ ఎలా విజిబుల్ అవుతాయి విత్ దీస్ ఆప్షన్స్. వీటిని క్యాంపెయినింగ్ ఆబ్జెక్ట్ అని చెప్తాం. క్యాంపెయినింగ్ ఆబ్జెక్ట్ అంటే మనము ఏ ఫార్మెట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది క్రియేట్ చేస్తున్నాము, దట్ ఈస్ ద క్యాంపెయినింగ్ ఆబ్జెక్ట్. ద ఫస్ట్ వన్ ఇస్ ద సేల్స్, లీడ్స్, వెబ్సైట్ ట్రాఫిక్, యాప్ ప్రమోషన్, అవేర్నెస్ అండ్ కన్సిడరేషన్, లోకల్ స్టోర్ విజిట్స్ అండ్ ప్రమోషన్. ఇప్పుడు ఈ ఆల్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎంటైర్ ఆప్షన్స్ లో వీ హ్యావ్ టు గో విత్ ద ఫైనల్ ఆప్షన్, క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గైడెన్స్. ఎందుకు ఈ ఆప్షన్కి వెళ్ళాలి అంటే, వెన్ వీ క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్, సో వీ గెట్ ఆల్ ద ఆప్షన్స్. మనం ఇక్కడ క్యాంపెయిన్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఇక్కడ ఉంటాయి. మరి ఈ ఆప్షన్స్ ఏంటి అంటే ఐ విల్ టెల్ యూ ఇన్ ద ఫర్దర్ సెషన్స్. ఓకే, ఆఫ్టర్ క్లిక్ ఆన్ దిస్ వన్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వెన్ వీ క్లిక్ ఆన్ దిస్ వన్, దీన్ని మల్టిపుల్ ఆప్షన్స్ అని చెప్తాము. సో టాగుల్ అనేది నెక్స్ట్ ఆప్షన్స్ మనకి మల్టిపుల్ గా ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. కొంతమంది ఇలా క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది. డు నాట్ కన్ఫ్యూజ్. సో వెన్ వీ సెలెక్ట్ దిస్ వన్, ద ఆప్షన్స్ ఆర్ ఓపెన్డ్ సేమ్ యాజ్ లైక్ దిస్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏం చూపిస్తుంది, సెలెక్ట్ ఏ క్యాంపెయినింగ్ టైప్. ఓకే, ఇక్కడ మనము ఏ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నాము, సో ప్లీజ్ డూ సెలెక్ట్ యువర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్యాంపెయినింగ్ అనేసి మనం అడుగుతుంది. మనం ఇప్పుడు ఏ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నాము, వీఆర్ క్రియేటింగ్ ఏ గూగుల్ వీడియో నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్. ఈ గూగుల్ వీడియో నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏంటి, యూట్యూబ్లో మనం అడ్వర్టైజ్మెంట్స్ అనేది స్కిప్ ఫార్మెట్లో ప్లే అవ్వాలి, ఆర్ ఎల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్ ఫార్మాట్స్లో యూట్యూబ్లో వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి విజిబుల్ అవ్వాలి. సో అలా అడ్వర్టైజ్మెంట్స్ అనేది యూట్యూబ్లో విజిబుల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ చూడండి క్యాంపెయినింగ్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి. సెర్చ్ నెట్వర్క్ కాదు, పెర్ఫార్మెన్స్ మ్యాక్సిమం కాదు, డిమాండ్ జెన్ కాదు, డిస్ప్లే అండ్ షాపింగ్ కాదు, హియర్ ఇస్ ద వీడియో. ఇక్కడ క్లియర్గా విజిబుల్ అవుతుంది చూడండి. ద సింబల్ ఈజ్ షోయింగ్ యాజ్ లైక్ దిస్. యూట్యూబ్లో వీడియో అనేది ప్లే అవుతుంది. ఇక్కడ మనకి ఎల్లో సింబల్ ఉంది చూసారా, ఎల్లో సింబల్ అనేది మన అడ్వర్టైజ్మెంట్స్ ఇలా రోల్ అవుతూ ఉంటుంది అనేది ఇలా చూపిస్తుంది. సో దిస్ ఈస్ ద రైట్ క్యాంపెయినింగ్ టు ప్రమోట్ యాడ్స్ ఆన్ యూట్యూబ్. యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్స్ని ప్రమోట్ చేయాలి అంటే దిస్ ఈస్ ద ఆప్షన్. Now we select this option. Okay, I selected this one. తర్వాత మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా. ఓకే, ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మల్టిపుల్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు అడగచ్చు, నేను వీడియో నెట్వర్క్ అండ్ సెర్చ్ నెట్వర్క్ రెండిట్లో ఒకేసారి ప్రమోట్ చేస్తాను అంటే నో. సో సెర్చ్ నెట్వర్క్ లో అడ్వర్టైజ్మెంట్స్ కనుక ప్రమోట్ చేయాలి అంటే ఓన్లీ వీ కెన్ సెలెక్ట్ ద సెర్చ్ నెట్వర్క్, ఆర్ ఎల్స్ వీడియోలో ప్రమోట్ చేయాలంటే ఓన్లీ వీ కెన్ సెలెక్ట్ ద వీడియో. నేను సెర్చ్ నెట్వర్క్లో కూడా ప్రమోట్ చేయాలి అంటే సో దట్ వీ కెన్ క్రియేట్ ఏ సెకండ్ క్యాంపెయినింగ్. విత్ ఇన్ ది క్యాంపెయినింగ్ వీ కెనాట్ సెలెక్ట్ ద మల్టిపుల్ ఆప్షన్స్. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ సెర్చ్ నెట్వర్క్, వీడియో నెట్వర్క్స్, తర్వాత యాప్స్ లో ఒకేసారి విజిబుల్ అవ్వాలి అంటే ద ఆప్షన్ ఇస్ ద పర్ఫార్మెన్స్ మ్యాక్సిమం. సో మనం ఈ పర్ఫార్మెన్స్ మ్యాక్సిమం సంబంధించిన క్యాంపెయిన్ ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ సెషన్ లో మనం తెలుసుకుంటాం. ఓకే, దిస్ సెషన్ లో క్యాంపెయినింగ్ ఆబ్జెక్ట్ అనేది వీ ఆల్వేస్ సెలెక్ట్ వన్ ఆప్షన్ ఓన్లీ. మనం వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఆఫ్టర్ సెలెక్టింగ్ ద వీడియో ఇట్ ఈస్ షోయింగ్ ద మల్టిపుల్ ఆప్షన్స్. చూడండి, దిస్ ఈజ్ ఆల్ ద వన్ బాక్స్. ఇక్కడ చూడండి, ఒక బాక్స్లో వీ కెన్ సీ ద మల్టిపుల్ ఆప్షన్స్ అనేది విజిబుల్ అవుతున్నాయి. గాట్ ఇట్. వీటిల్లో కూడా మనము వీ కెన్ సెలెక్ట్ ఓన్లీ వన్ ఆప్షన్. ఓకే, మనము సెలెక్ట్ చేసుకునే ఫార్మెట్ మన అడ్వర్టైజ్మెంట్, వీడియో అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్లో విజిబుల్ అవ్వాలి అనేది వీ నీడ్ టు సెలెక్ట్ వన్ ఆప్షన్ ఓన్లీ. నేను ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. సో ఐ విల్ టెల్ యూ ద ఆప్షన్ సో క్లియర్లీ. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏంటి, వీడియో వ్యూస్. ఇక్కడ చూడండి, వీడియో వ్యూస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రమోట్ చేసాము అండర్ ద స్కిప్ యాడ్ ఫార్మెట్. మన అడ్వర్టైజ్మెంట్ కి ఎక్కువ వ్యూస్ రావాలి అంటే ఐ విల్ షో యూ, గో టు డిజిటల్ BVR. ఓకే, సో ఈ డిజిటల్ BVRలో ఉన్న ఏదైనా ఒక వీడియోకి హైయెస్ట్ వ్యూస్ రావాలి అంటే ఎక్కువగా వ్యూస్ నేను తెచ్చుకోవాలి అనేసి అనుకున్నప్పుడు ఐ కెన్ ప్రమోట్ ద అడ్వర్టైజ్మెంట్స్ అండర్ ది ఆప్షన్ సో వీడియో వ్యూస్. ఒక అడ్వర్టైజ్మెంట్కి హైయెస్ట్ వ్యూస్ రావాలి అంటే వీ యూజ్ దిస్ ఆప్షన్.
సో వాట్ అబౌట్ ద నెక్స్ట్ ఆప్షన్, ఎఫిషియంట్ రీచ్. వాట్ ఈస్ ద ఎఫిషియంట్ రీచ్? ఇక్కడ చూడండి, గెట్ ద మోస్ట్ రీచ్ ఆఫ్ యువర్ బడ్జెట్ యూజింగ్ ద బంపర్, స్కిప్పబుల్, ఇన్ స్ట్రీమ్, ఇన్ ఫీడ్ అండ్ షార్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తుంది కదా. బంపర్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఐ క్లియర్లీ సెడ్, ఓకే వాట్ ఈస్ ద బంపర్ అడ్వర్టైజ్మెంట్. మనం అడ్వర్టైజ్మెంట్ ని చూసేటప్పుడు ఐ ఓపెన్ దిస్, ఓకే యాడ్స్ రావట్లేదు, ఐ స్క్రోల్ డౌన్, ఓకే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇలా మన వీడియోస్కి హైయెస్ట్ వ్యూస్ రావాలి అంటే వీ యూజ్డ్ ద వీడియో వ్యూస్, ఓకే దట్ ఈస్ ద క్యాంపెయిన్. గాట్ ఇట్. ఈ వీడియోస్ కాకుండా ఎఫిషియంట్ రీచ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే వాట్ విల్ హ్యాపెన్? ఎఫిషియంట్ రీచ్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే మన అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఎవరైతే మన అడ్వర్టైజ్మెంట్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారో, ఎక్కువగా ఎంగేజ్ అవుతున్నారో వాళ్ళకి ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేది రిపీటెడ్గా చూపిస్తుంది. ఎలా రిపీటెడ్గా చూపిస్తుంది? విత్ ద టార్గెటెడ్ ఆఫ్ ది కీవర్డ్స్ ద్వారా మనం టార్గెట్ చేయొచ్చు. అలాగే యూజర్కి సంబంధించిన ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్ మీద కూడా మన అడ్వర్టైజ్మెంట్స్ అనేది రిపీటెడ్గా చూపించవచ్చు. ఈ ఫార్మేట్లో సెలెక్ట్ చేసుకుంటే మన అడ్వర్టైజ్మెంట్ అనేది మోస్ట్ ఎఫిషియెంట్గా సో టార్గెటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద ఆప్షన్ ఎఫిషియంట్ రీచ్. The next, what is the next one? Target frequency. What is the target frequency? Reach the same people more than once with the skippable in-stream ads, non-skippable in-stream ads or bumper ads. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఎవరైతే రిపీటెడ్గా చూస్తున్నారో, అంటే రిపీటెడ్గా చూడటమే కాకుండా ఇక ఇలా క్లిక్ చేయటం కూడా, ఓకే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఈ అడ్వర్టైజ్మెంట్కి ఇంటరాక్ట్ కూడా అవుతున్నారు. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువగా ఎవరైతే ఇంటరాక్ట్ అవుతారో, అలాగే ఈ కేటగిరీ ఆఫ్ కాంటెంట్కి ఎవరైతే ఎక్కువగా వీడియోస్ చూస్తున్నారో ఆ టైప్ ఆఫ్ పీపుల్కి అడ్వర్టైజ్మెంట్స్ అనేది బై డిఫాల్ట్ టార్గెట్ ఫ్రీక్వెన్సీ మెథడ్లో ఎక్కువ ఎంగేజ్ అవడానికి టార్గెట్ చేస్తూ ఉంటుంది. సేమ్ ఇంట్రెస్టెడ్ ఉన్న కాంటెంట్ ఎవరైతే చూస్తారో, లెట్స్ ఎగ్జాంపుల్ ఇది కార్స్ 24 కదా, ఈ కార్స్ రిలేటెడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకి ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది రిపీటెడ్ గా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ అడ్వర్టైజ్మెంట్ ని క్లిక్ చేసినా కానీ వాళ్ళకి ఇదే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఏ వీడియోస్ చూసినా కానీ వాళ్ళకి టార్గెట్ చేస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ద టార్గెట్ ఫ్రీక్వెన్సీ, రిపీటెడ్ గా టార్గెట్ చేస్తూ ఉంటుంది. వాట్ ఈస్ ద నాన్ స్కిప్పబుల్? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది చూస్తున్నాం కదా, ఈ అడ్వర్టైజ్మెంట్కి మనం స్కిప్ అనే ఆప్షన్ మనం ఎక్కడ చూడం, ఓకే స్కిప్ అనే ఆప్షన్ రాదు. కంపల్సరీగా అడ్వర్టైజ్మెంట్ అనేది మనం ఫుల్గా వాచ్ చేయాలి. సో మనకు కావాల్సిన పొటెన్షియల్ కస్టమర్స్ని అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా టార్గెట్ చేయాలి అంటే ఈ నాన్ స్కిప్పబుల్ ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా యూజర్స్ మన అడ్వర్టైజ్మెంట్స్ కంప్లీట్గా వాచ్ చేయాల్సిందే, స్కిప్ అనే ఆప్షన్ ఉండదు. యూజువల్లీ 5 seconds ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది యూజ్ చేయొచ్చు, అలాగే 15 seconds ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు అండర్ ద నాన్ స్కిప్పబుల్ రేంజ్. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? డ్రైవ్ కన్వర్షన్. డ్రైవ్ కన్వర్షన్ అంటే ఏంటి? గెట్ మోర్ కన్వర్షన్ విత్ వీడియో యాడ్స్ డిజైన్ టు ఎంకరేజ్ ద వాల్యుబుల్ ఇంటరాక్షన్ విత్ యువర్ బిజినెస్. ద సేమ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, ఈ అడ్వర్టైజ్మెంట్స్కి లెట్స్ ఎగ్జాంపుల్ ఈ అడ్వర్టైజ్మెంట్ ఇలా ఉంది. ఒకవేళ నేను కార్ రిలేటెడ్కి సంబంధించిన ఎక్కువ వీడియో కాంటెంట్ని ఎవ్రీ డే కావచ్చు, లేదు అంటే ఓవర్ ఏ పీరియడ్ కావచ్చు, నా యూట్యూబ్లో హిస్టరీ మొత్తం కార్ రిలేటెడే ఉన్నాయి అనుకుందాము. సో దట్ మనం పొటెన్షియల్ కస్టమర్స్ని యూజర్ ఇంట్రెస్టెడ్ బేస్డ్ మీద మనం టార్గెట్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఆప్షన్ డ్రైవ్ కన్వర్షన్స్. అలాగే ఈ అడ్వర్టైజ్మెంట్స్కి ఎక్కువగా హైయెస్ట్ ఎంగేజ్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళకి రిపీటెడ్గా అడ్వర్టైజ్మెంట్స్ అనేది విజిబుల్ అవుతుంది. దీన్ని డాటా డ్రివెన్ క్యాంపెయిన్ అని కూడా చెప్పొచ్చు. ఎక్కువ రిజల్ట్స్ అనేది అంటే యాక్యురసీ రిజల్ట్స్ అనేది సో ఈ డ్రైవ్ కన్వర్షన్స్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు. ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ద యాడ్ సీక్వెన్స్. వాట్ ఈస్ ద యాడ్ సీక్వెన్స్? ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఈ కార్ అడ్వర్టైజ్మెంట్ చూశాను. ఆఫ్టర్ దాట్ నేను ఈ అడ్వర్టైజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఇదే కంపెనీ నుంచి సెకండ్ యాడ్ కూడా ఓవర్లాప్ అయినా కానీ సెకండ్ యాడ్ కూడా నాకు చూపిస్తే సేమ్ కంపెనీ సేమ్ అడ్వర్టైజర్ దగ్గర నుంచి దాన్ని మనము ఏమని చెప్తాము? యాడ్ సీక్వెన్స్ అని చెప్తాము. ఒక యూజర్కి మన అడ్వర్టైజ్మెంట్స్ని 2 times ఫోర్స్ఫుల్గా చూపించవచ్చు. ఈ అడ్వర్టైజ్మెంట్స్ కంప్లీట్ అయిపోయింది, నేను ఇప్పుడు స్కిప్ చేశాను. ఇలా స్కిప్ చేసిన తర్వాత కూడా నాకు సెకండ్ అడ్వర్టైజ్మెంట్ అనేది విజిబుల్ అయింది సేమ్ కంపెనీ నుంచి. ఓకే, మళ్ళీ డైరెక్ట్ వీడియో అనేది రాలేదు. సెకండ్ అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ స్కిప్పబుల్ ఫార్మాట్ కావచ్చు, నాన్ స్కిప్పబుల్ ఫార్మాట్ కావచ్చు, బంపర్ అడ్వర్టైజ్మెంట్స్లో కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ సేమ్ కంపెనీ నుంచి వచ్చింది. దాన్ని మనం ఏం చెప్తాము? యాడ్ సీక్వెన్స్. 2 వీడియో యాడ్స్ అనేది ఒకటే యూజర్కి స్కిప్ చేసినా కానీ మనం చూపించవచ్చు. ఒక అడ్వర్టైజ్మెంట్ స్కిప్ చేస్తే ఇంకో అడ్వర్టైజ్మెంట్ మనే వస్తుంది. దాన్ని యాడ్ సీక్వెన్స్ అని చెప్తాము. ద నెక్స్ట్ ఆప్షన్ ఈస్ ద ఆడియో. వాట్ ఈస్ ద ఆడియో? మనం ఆడియో పోడ్కాస్ట్కి సంబంధించింది కావచ్చు, ఆడియో రిలీజ్కి సంబంధించిన ప్రమోషన్స్ కావచ్చు, ఈ ఆప్షన్ ద్వారా మనం ప్రమోట్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఆప్షన్.
ఇప్పటి వరకు మనం ఏం చేసామో సింపుల్గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. క్రియేట్ క్యాంపెయిన్, క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గైడెన్స్, ఐ సెలెక్ట్. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అయ్యాయి. ఇన్ దిస్ ఆప్షన్స్ ఐ డూ సెలెక్ట్ వీడియో క్యాంపెయినింగ్. విత్ దిస్ ఆప్షన్ a few options are enabled. In these few options we have to choose the right target as per our campaigning. సో ఇక్కడ రైట్ టార్గెట్ అంటే ఏంటి, నా మోటో వచ్చేసి వీడియోకి వ్యూస్ ఎక్కువ రావాలి, ఎక్కువ మందికి నేను ఎంగేజ్మెంట్ చేయాలి అన్నప్పుడు దెన్ ఐ సెలెక్ట్ వీడియో వ్యూస్. ఎక్కువ పీపుల్ని ఎంగేజ్ చేయాలి అనుకున్నప్పుడు దెన్ గో విత్ ఎఫిషియంట్ రీచ్. ఎక్కువ ఆడియన్స్ని, పొటెన్షియల్ కస్టమర్స్ని మనం టార్గెట్ చేయాలనుకున్నప్పుడు గో విత్ ద టార్గెట్ ఫ్రీక్వెన్సీ. అడ్వర్టైజ్మెంట్ని ఫోర్స్ఫుల్గా చూపించాలి, ఎంగేజింగ్ రేట్ ఇంక్రీజ్ చేయాలి, అవేర్నెస్ ఇంక్రీజ్ చేయాలి అన్నప్పుడు దెన్ గో విత్ ద నాన్ స్కిపబుల్ రీచ్. డ్రైవ్ కన్వర్షన్, రైట్ అంటే డాటా డ్రివెన్ వీడియో నెట్వర్క్ క్యాంపెయినింగ్ అనేసి చెప్తాము. ఒక వీడియోకి సైన్అప్స్ ఎక్కువగా కంప్లీట్ చేయాలి, అండ్ ఫామ్ ఫిల్ చేయాలి, వెబ్సైట్స్ని క్లిక్ చేయాలి, యాప్స్ని ఇన్స్టాల్ చేయాలి అనుకున్నప్పుడు దెన్ వీ యూజ్ ద డ్రైవ్ కన్వర్షన్ క్యాంపెయిన్. యాడ్ సీక్వెన్స్, ఫోర్స్ఫుల్గా అడ్వర్టైజ్మెంట్ని 2 times కనుక వాచ్ చేయించాలి అనుకుంటే దట్ ఈస్ కంప్లీట్లీ అడ్వర్టైజర్స్ చాయిస్. ఓకే, ఒక అడ్వర్టైజర్స్ తన క్యాంపెయినింగ్ని 2 times ఆడియన్స్కి ఎంగేజ్ చేయాలనుకున్నప్పుడు దెన్ వీ యూజ్ ద యాడ్ సీక్వెన్స్. ఎందుకు ఇలా చేస్తారు అంటే సో ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ. సో 2 times కనుక చూస్తే వాళ్ళు మల్టిపుల్ ప్రొడక్ట్స్ని వాళ్ళు ప్రమోట్ చేయొచ్చు, అలాగే వ్యూవర్కి సంబంధించిన ఎంగేజ్మెంట్ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ దాట్ సినారియో దే యూజ్డ్ దిస్ స్ట్రాటజీ యాడ్ సీక్వెన్స్. పాడ్కాస్ట్ ఇలాంటి కావచ్చు, ఆడియోకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ని ప్రమోట్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ ద ఆడియో ఆప్షన్. దిస్ ఈస్ ద స్టెప్ బై స్టెప్. ఆఫ్టర్ దాట్ క్లిక్ ఆన్ ద కంటిన్యూ. So when we click on this continue, this is the actually ad campaigning setup. ఇప్పటి వరకు campaigning objective ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకున్నాము. After select the campaigning object, here are the steps. ఇక్కడ మనం step by step కంప్లీట్ చేయాలి. See, look at the screen. On the left side we have a multiple options. Video. Under the video we have a many options. After that, ad group. When I click the ad group, it opens to the another options. When we click on the ad, it opens to the another option. This is the final ad. See, look at the screen on the right side. Campaigning estimates. మనం క్రియేట్ చేస్తున్న క్యాంపెయినింగ్ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అనేది విజిబుల్ అవుతుంది కదా. I will go with another. See, ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది మనం ఎంతమందికి చూపిస్తున్నాము, మన బడ్జెట్ని బట్టి, మనం టార్గెట్ చేసే ఆడియన్స్ని బట్టి ఎంతమందికి రీచ్ అవుతున్నాము అనేది వీ కెన్ గెట్ ద డేటా ఫ్రమ్ హియర్. campaigning estimates. Okay, మనం క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నప్పుడు is that campaigning is going in a right procedure or not? How can we figure it out? We can check with these options. ఇచ్చుండి your estimated performance, budget, end date, bid and video ad. ఇక్కడ మనకి గ్రీన్ టిక్స్ అనేది వస్తూ ఉంటాయి క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, దిస్ ఈజ్ హౌ అవర్ క్యాంపెయినింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ ఆర్ నాట్ అనేది మనం ఇలా జడ్జ్ చేయొచ్చు. ఓకే, అయితే నౌ ఐ హ్యావ్ ఏ డౌట్. అసలు ఈ ఓవరాల్ క్యాంపెయినింగ్ అనేది ఇక్కడ మనం క్యాంపెయిన్ చూస్తున్నాం కదా, ఈ క్యాంపెయిన్ క్రియేషన్ అనేది ఇలానే నేర్చుకోవాలా? ఓకే, ఈజ్ దెర్ ఎనీ స్ట్రాటజీ టు క్రియేట్ ఎనీ క్యాంపెయినింగ్ ఆర్ ఎల్స్ హౌ కెన్ వీ డీకోడ్ ద క్యాంపెయినింగ్ స్ట్రక్చర్? ఒక వీడియో అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ద పీపీసీ మార్కెటింగ్ కావచ్చు, ఇదర్ ఇట్ ఈస్ ఏ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ ఎనీ ఫార్మేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్, వాటికి సంబంధించిన యాడ్ స్ట్రక్చర్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలి? ఓకే, ఎగ్జాక్ట్గా ఇలా మనం క్యాంపెయినింగ్ స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తే వీ కెనాట్ అండర్స్టాండింగ్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, దాన్ని మనం ఏం చెప్తాము అంటే యాడ్ స్ట్రక్చర్ అని చెప్తాము. హౌ కెన్ వీ సే యాడ్ స్ట్రక్చర్? ఎనీ వీడియోకైనా కానీ 3 type of stages ఉంటాయి. ఓకే, హౌ మెనీ స్టేజెస్ వీ హ్యావ్? 3 stages. Stage 1, Stage 2 అండ్ Stage 3. ఓకే, Stage 1 అండ్ Stage 2, Stage 3. ఇది ఈ యాడ్ స్ట్రక్చర్ అనేది ఇట్ ఈస్ సేమ్ ఫర్ గూగుల్ ఆర్ సోషల్ మీడియమ్స్. ఓకే, గూగుల్ ఆర్ సోషల్ మీడియమ్స్. సో ఎనీ సెర్చ్ ఇంజిన్లో మీరు క్యాంపెయిన్ క్రియేట్ చేసినా కానీ, ఎనీ సోషల్ మీడియమ్స్లో మీరు క్యాంపెయిన్ క్రియేట్ చేసినా కానీ ఈ 3 stages ఆర్ కామన్. వాట్ ఆర్ దీస్ 3 stages? ఈ 3 stagesని కనుక మనం గుర్తుపెట్టుకుంటే యాడ్ క్యాంపెయినింగ్ అనేది చాలా సింపుల్. ఓకే, ఎంత సింపుల్ అవుతుందో తెలుసా? మీరు ఎంత పెద్ద క్యాంపెయినింగ్, లెట్స్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ లొకేషన్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఏ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలన్నా కానీ ఇఫ్ యూ అండర్స్టాండింగ్ దీస్ యాడ్ స్ట్రక్చర్, ఈ యాడ్ స్ట్రక్చర్ క్యాంపెయినింగ్ తెలిస్తే యూ కెన్ ఈజీలీ క్రియేట్ ఏ క్యాంపెయిన్. ఓకే, now I will go with the video ads. ఇక్కడ చూడండి, సో ద యాడ్ క్యాంపెయినింగ్ సెటప్, ద స్టెప్ బై స్టెప్.
ఇది ఈ క్యాంపెయినింగ్ సెటప్లో సో లెట్స్ ఫోకస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మెనూ ఆప్షన్స్. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్, వెన్ వీ క్లిక్ ఆన్ దిస్ వన్, ఓకే, ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ద మల్టిపుల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్. ఓకే, మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి కదా. ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద క్యాంపెయినింగ్ సెట్టింగ్స్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. ఈ ఫస్ట్ ఆప్షన్ లో ఉండే మల్టిపుల్ ఆప్షన్స్ అన్ని విచ్ ఈస్ రిలేటెడ్ టు క్యాంపెయిన్ సెట్టింగ్స్. ఇవన్నీ క్యాంపెయిన్ సెట్టింగ్స్ లో భాగమే. సో దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద క్యాంపెయినింగ్ సెట్టింగ్స్. ఈ క్యాంపెయినింగ్ సెట్టింగ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ ని మనం కంప్లీట్ చేస్తే దట్ ఈస్ వీ కెన్ కాల్ స్టేజ్ 1 కంప్లీటెడ్. ఓకే, స్టేజ్ 1 లో ఏముంటాయి? క్యాంపెయినింగ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ క్యాంపెయినింగ్ సెట్టింగ్స్ లో గుర్తుపెట్టుకోండి, మనము వీ డిఫైన్ ద బడ్జెట్ని డిఫైన్ చేస్తాము, లొకేషన్ని డిఫైన్ చేస్తాము, డివైజెస్ని డిఫైన్ చేస్తాము. ఆల్ ఆర్ ద టెక్నికల్ రిలేటెడ్, మోస్ట్లీ టెక్నికల్ రిలేటెడ్ ఉంటుంది. సో జనరల్ ఆప్షన్స్ ఉంటాయి, దట్ ఈస్ ద క్యాంపెయినింగ్ సెట్టింగ్స్. సో దిస్ ఈస్ ద హౌ ఇట్స్ ఏ లుక్ లైక్. ఓకే, క్యాంపెయినింగ్ సెట్టింగ్స్లో లొకేషన్ అండ్ నెట్వర్క్, లాంగ్వేజెస్, బడ్జెట్ అండ్ డేట్స్ అండ్ బిడ్ స్ట్రాటజీ, ఎవ్రీథింగ్ క్యాంపెయిన్ సెట్టింగ్స్లో ఉంటాయి. When we completed the campaigning settings, the next option is we are stepping to the stage 2. What is the stage 2? It's all about the ad groups. Gurtupettukondi, what are the ad groups? How can we define the ad groups? Ad groups equal to target audience. Ad group equal to target audience. మనం స్టేజ్ 1 లో చూస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ, క్యాంపెయినింగ్ సెట్టింగ్స్లో మనము ఓన్లీ జనరల్ ఆప్షన్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాము. దోస్ ఆర్ ఆల్ ద కీ ఆప్షన్స్. కానీ స్టేజ్ 2లో ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నాము. ఈ సెకండ్ స్టేజ్లో మనము ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నాము. సెకండ్ స్టేజ్లో ఆడియన్స్ని టార్గెట్ చేస్తాం కాబట్టి దట్ ఈస్ ద స్టేజ్ 2. సో దిస్ ఈస్ ద యాడ్ గ్రూప్. ఓకే, సో వెన్ వీ క్లిక్ ఆన్ దిస్ వన్, ఇన్ దిస్ యాడ్ గ్రూప్ the options which related to targeted audience, everything audience ని మనం టార్గెట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ యాడ్ గ్రూప్ వీఆర్ స్టెప్పింగ్ టు ది స్టేజ్ 3. తర్వాత మనం స్టేజ్ 3కి స్టెప్ ఇన్ అవుతాము. ఈ స్టేజ్ 3లో దట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఫైనల్ యాడ్ క్రియేషన్. ఫైనల్ యాడ్ క్రియేషన్, దట్ ఈస్ ద మీనింగ్ యాడింగ్ యాడ్ క్రియేటివ్స్. ఓకే, ఇన్ ది ఫార్మేట్ ఇమేజ్ or video or text. Okay, stage 3లో final ad creation, we are adding ad creatives, image, video and text. Okay, this is how the ad structure. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇంటర్వ్యూ సెషన్స్లో క్వశ్చన్స్ అడగవచ్చు. సో టెల్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద యాడ్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. In that scenario, we are explaining every ad campaigning has in a 3 stages. The stage 1 is refers to the campaign setting. Stage 2 refers to the ad group, which is the targeted audience. The stage 3, which is refers to the final ad creation. In that, we are adding the ad creators in the format of image, video, and text. Okay. ఈ 3 స్టేజెస్ కనుక మనకు తెలిస్తే ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏంటి? గూగుల్ యాడ్స్ కదా. గూగుల్ యాడ్స్లో ద సేమ్ ప్రొసీజర్. లేదు మనము బింగ్ యాడ్స్ నేర్చుకుంటున్నాం అనుకోండి, ఈ బింగ్ యాడ్స్లో కూడా ద ప్రొసీజర్ విల్ బి సేమ్, 3 స్టేజెస్లో ఉంటాయి. బింగ్ కాదు, రేపు మెటా యాడ్స్ నేర్చుకున్నాం అనుకోండి. వాట్ ఆర్ ద మెటా యాడ్స్? ఎఫ్బి, ఇన్స్టా, వీటిని మన మెటా యాడ్స్ అని చెప్తాము. వీటిలో కూడా ద ప్రొసీజర్ విల్ బి సేమ్, 3 స్టేజెస్ అనేది ఉంటాయి. మీరు మెటా యాడ్స్ కాదు, మీరు ఎనీ కంట్రీకి సంబంధించిన యాడ్ ఫార్మాట్స్ చూడండి. ఓకే, ఎనీ కంట్రీకి సంబంధించిన యాడ్ ఫార్మాట్స్ చూడండి. పీపీసీ అంటే పే పర్ క్లిక్ యాడ్ ఫార్మాట్ అనేది కనుక చూస్తే ద ప్రాసెస్ విల్ బి సేమ్, 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి క్యాంపెయిన్ సెట్టింగ్, సెకండ్ స్టేజ్లో యాడ్ గ్రూప్స్ అండ్ టార్గెటెడ్ ఆడియన్స్, థర్డ్ స్టేజ్లో వచ్చేసి ఫైనల్ యాడ్ క్రియేషన్. ఓకే, అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు చేసేది ఏంటి? అడ్వాన్స్డ్ యాడ్ క్రియేషన్ కాబట్టి ప్రతి స్టేజ్కి దేర్ ఈజ్ ఏ నేమ్ ఉంటుంది. ఓకే, ఈ స్టేజ్ 1కి ఒక నేమ్ అనేది ఉంటుంది. ఆ నేమ్ అనేది ఏబిసి ఏదైనా కావచ్చు. ఓకే, అలాగే స్టేజ్ 2కి ఒక నేమ్ ఉంటుంది, స్టేజ్ 3కి ఒక నేమ్ ఉంటుంది. ఓకే, XYZ నేమ్, సో ఏబిసి అనే నేమ్ అనేది ఉంటుంది. ఎందుకు ఈ నేమ్ అనేది క్రియేట్ చేయాలి? క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నాం కదా. వెన్ వీ గో టు ద క్యాంపెయినింగ్ సెట్టింగ్, ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఇట్ ఈస్ షోయింగ్ క్యాంపెయినింగ్ నేమ్, సెలెక్ట్ యువర్ క్యాంపెయిన్ నేమ్ అనేది అడుగుతుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ దీస్ ఆప్షన్స్, వెన్ వీ స్టెప్ ఇన్ టు ది యాడ్ గ్రూప్, here is also asking the ad group name. So what is the ad group name? The ad group name, it is refers to the which ad group you created in this campaigning. Okay, ఎందుకు యాడ్ గ్రూప్ నేమ్ అనేది ఇవ్వాలి? గుర్తుపెట్టుకోండి, ఒక క్యాంపెయినింగ్ మనం క్రియేట్ చేస్తున్నాం కదా, ఒక క్యాంపెయినింగ్. సో దీస్ ఆర్ ఆల్ ద
వన్ క్యాంపెయిన్ అనుకుందాం. ఓకే, దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు వన్ క్యాంపెయిన్. ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసాము. ఈ క్యాంపెయినింగ్ లో 3 స్టేజెస్ ఉంటాయి. క్యాంపెయిన్ సెట్టింగ్స్ అనేది ఇచ్చాము. ద నెక్స్ట్ వన్ ఇస్ ద యాడ్ గ్రూప్. ఈ యాడ్ గ్రూప్ అనేది ఒక నేమ్ అనేది ఉంటుంది కదా. ఈ యాడ్ గ్రూప్ కి నేను ఒక నేమ్ ఇచ్చాను. ఈ నేమ్ వచ్చేసి ఏబిసి అనుకుందాం. వీ కెన్ ఆల్సో క్రియేట్ ఏ మల్టిపుల్ గ్రూప్స్ టు దిస్ క్యాంపెయినింగ్. సేమ్ క్యాంపెయినింగ్ కి నేను ఇంకో యాడ్ గ్రూప్ కూడా ఇవ్వచ్చు. సో ఈ గ్రూప్ నేమ్ వచ్చేసి నేను ఏమిస్తాను, A1 అని ఇస్తున్నాను. ఓకే, అలాగే ఇంకో గ్రూప్ నేమ్ కూడా నేను ఇవ్వచ్చు. ఈ గ్రూప్ నేమ్ అని ఇస్తాను, A2 అనేది ఇస్తాను. ఓకే, ఇలా మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. సో ఈ మల్టిపుల్ యాడ్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో ఆటోమేటిక్గా టార్గెట్ ఆడియన్స్ కూడా మారిపోతూ ఉంటారు. ఫస్ట్ యాడ్ గ్రూప్ సంబంధించిన టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ తెలుగు చూసే వాళ్ళని నేను టార్గెట్ చేశాను అనుకుందాము. దట్ ఈస్ ద ఫస్ట్ యాడ్ గ్రూప్ నేమ్. సెకండ్ యాడ్ గ్రూప్ నేమ్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ఇంగ్లీష్ కాంటెంట్ చూసే వాళ్ళని నేను టార్గెట్ చేయాలనుకున్నాను. దట్ ఈస్ ద సెకండ్ యాడ్ గ్రూప్. థర్డ్ యాడ్ గ్రూప్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హిందీ వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటున్నాను. దట్ ఈస్ ద థర్డ్ యాడ్ గ్రూప్. ఓకే, ఇలా మనం మల్టిపుల్ యాడ్ గ్రూప్ని క్రియేట్ చేయొచ్చు ఫర్ ద సేమ్ క్యాంపెయినింగ్. ఓకే, దట్ ఈస్ ద పర్పస్. సో హియర్ ఈస్ ద ఆస్కింగ్ ద నేమ్స్. ఒకవేళ మనము ఈ మల్టిపుల్ ఆడియన్స్కి మనం టార్గెట్ చేసుకున్న తర్వాత ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ఇంగ్లీష్ అనే ఈ కాంటెంట్ ఎవరైతే వాచింగ్ చేస్తున్నారో అమాంగ్ ఆల్ దీస్ క్యాంపెయినింగ్స్, ఎవరైతే ఈ టార్గెటెడ్ గ్రూప్ ఆడియన్స్ అనేది ఎక్కువగా ఈ క్యాంపెయినింగ్ని వాచ్ చేస్తున్నారు అనుకుందాము. నెక్స్ట్ నేను సెకండ్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తా కదా. ఐ క్రియేటెడ్ ఏ సెకండ్ క్యాంపెయిన్. సెకండ్ క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు దెన్ యు నో వాట్ ఐ డూ, ఈ స్టేజ్ 2 ఆడియన్స్ని నేను డైరెక్ట్గా తీసుకుంటాను. ఓకే, ఈ స్టేజ్ 2 ఉంది కదా, ఈ స్టేజ్ 2కి సంబంధించిన ఆడియన్స్ని నేను డైరెక్ట్గా స్టేజ్ 2 క్యాంపెయినింగ్లో నేను యాడ్ చేస్తాను. ఇక నేను ఈ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 1 క్యాంపెయినింగ్ని ఎక్స్క్లూడ్ చేసి స్టేజ్ 2కి సంబంధించిన ఆడియన్స్ని మాత్రమే నేను టార్గెట్ చేస్తాను. ఈ స్టేజ్ 2లో ఉండే ఈ ఆడియన్స్, ఓకే, ఇంగ్లీష్ కాంటెంట్ ఎక్కువగా చూస్తున్నారు కదా, నేను వీళ్ళని మాత్రమే సెకండ్ క్యాంపెయినింగ్లో యాడ్ గ్రూప్స్లో యాడ్ చేస్తాను. ఓకే, దట్ ఈస్ ద పర్పస్ వీ క్రియేటింగ్ ఏ నేమ్. ఓకే, అందుకని మనకి నేమ్స్ అడుగుతుంది. ప్రతి స్టేజ్లో ఇలా జంప్ అయ్యేటప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఉంటుంది కదా, ప్రతి స్టేజ్లో నేమ్ అనేది మ్యాండేట్. ఓకే, ఈ నేమ్ అనేది స్టేజ్ 1లో ఇచ్చే నేమ్ ఏంటంటే మనము 100 క్యాంపెయిన్స్ అనేది క్రియేట్ చేస్తాం ఓవర్ ఏ పీరియడ్. ఈ 100 క్యాంపెయిన్స్లో ఇక్కడ నేమ్ మనకు తెలిస్తే డిజిటల్ మార్కెటింగ్ తెలుగు. ఓకే, ఐ క్రియేటెడ్ దిస్ క్యాంపెయినింగ్ ఫర్ ద డిజిటల్ మార్కెటింగ్ తెలుగు ఆడియన్స్ అనేది మనకు అండర్స్టాండ్ అవ్వటం కోసం ఈ క్యాంపెయిన్స్ నేమ్ ఇస్తాము. అలాగే ఈ యాడ్ గ్రూప్స్లో ఉండే నేమ్స్ ఎందుకు ఇస్తాము, ఏ టార్గెటెడ్ ఆడియన్స్ హైయెస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు అనేది ఈ స్టేజ్ 2లో ఇస్తాము. ఓకే, ఇన్ ద స్టేజ్ 3లో ఎందుకు నేమ్ ఇస్తాము, ఒకవేళ మల్టిపుల్ యాడ్స్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ వచ్చింది కదా, స్టేజ్ 3లో ఉన్నాం కదా, ఈ స్టేజ్ 3లో ఫైనల్ యాడ్ క్రియేషన్ చేస్తాం కదా, ఈ ఫైనల్ యాడ్ క్రియేషన్ కూడా మల్టిపుల్ యాడ్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. సేమ్ యాజ్ లైక్ ద యాడ్ గ్రూప్, మల్టిపుల్ యాడ్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇన్ దట్ ఆస్పెక్ట్ ఏ యాడ్స్ అనేది, ఏ క్రియేటివ్ యాడ్స్ అనేది పర్ఫార్మెన్స్ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. వీ కెన్ సే ఇట్ ఈస్ ఏబీ టెస్టింగ్ మోడల్ అని కూడా చెప్పొచ్చు. వీటిని ఏమని చెప్తాము, ఏబీ టెస్టింగ్ మోడల్. వాట్ ఈస్ ద ఏబీ టెస్టింగ్ మోడల్స్? I will give you the brief explanation while creating a campaigning. So this is how we the understanding the ad structure before we create any ad campaign. Okay, ఇప్పుడు యాడ్ స్ట్రక్చర్ తెలిసింది కదా. ఇప్పుడు మీరు చెప్పండి. సో వీ గో విత్ ద యాడ్ క్యాంపెయినింగ్. సో యాడ్ క్యాంపెయినింగ్ అనేది ఉంది కదా, ఈ యాడ్ క్యాంపెయినింగ్ సెట్టింగ్స్లో ఈజ్ దాట్ ఏ స్టేజ్ 2 ఆర్ స్టేజ్ 3? డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ స్టేజ్ 1, నాట్ స్టేజ్ 2, స్టేజ్ 3. ఇది స్టేజ్ 1 కదా. Now we will complete the stage 1, then after we enter the stage 2. Okay, first stage 1 అనేది కంప్లీట్ చేస్తాం. Okay, in the next session we will create the campaigning. So do the best practice with the Digital BVR Alpha Community and all the best.